ఇది యాక్చువల్గా జరగకుండా వాళ్ళు చూసుకుంటే బాగుండేది. అంటే వేరే ఏమైనా ఇన్వెస్టర్స్ ఎవరైనా తీసుకొచ్చి ఇంకేదైనా చేసి ఇంకోటి చేసుకుంటే బాగుండు. ఇప్పుడు ఇంత ఇష్యూ అయిన తర్వాత ఇప్పుడు చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు రికవరీ ట్రై చేస్తున్నారు ఆల్రెడీ. నాకు ఈరోజు వచ్చిన న్యూస్ కానీ నేను అడిగాను ఢిల్లీలో, నిన్న కానీ చేస్తున్నారు. మేబీ అది రికవర్ అవ్వాలని మనం కోరుకుందాం. బట్ ఒకవేళ మీరు ఫ్యాకల్టీ కానీ సరిగ్గా లేకపోతే మీరు మార్చేసుకోండి పిల్లల్ని, నేను కాదని నేను అన్నాను. బట్ మార్చిన తర్వాత కూడా వెళ్ళేసినప్పుడు కొంచెం కేర్ఫుల్గా చేసుకుని వెయ్యాలి. ఇప్పుడు చూడండి, నేను ఇన్స్టిట్యూట్ పెడదామా అని అనుకుంటున్నాం మనం. యాక్చువల్గా 2026లో స్టార్ట్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాం మనం. నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు ఇన్స్టిట్యూట్ పెడదామని, ఎప్పటి నుంచి అడుగుతూ ఉంటారు నన్ను. అద్దెలు తీసుకుని అపార్ట్మెంట్లో పెట్టి కల్చర్ అసలు నాకు వద్దురా బాబు అని చెప్తూ ఉంటాను నేను. తీసుకుంటే 5-10 ఎకరాలు తీసుకుని 30-40 కోట్లు పెట్టి కట్టి రన్ చేసి కెపాసిటీ ఉండాలి మనకి. స్కూల్ అంటే అది అంతే కదా, హెల్తీ అట్మాస్ఫియర్ అంత సిస్టమేటిక్గా మనకు ఉండాలి. అంటే మీకు పర్మనెంట్గా అలాంటి సిస్టమ్ మనకు బిల్డ్ చేస్తే అప్పుడు జనరల్గా ట్రస్ట్ చేస్తారు మనల్ని. సో అట్లీస్ట్ ఏదైనా కొంచెం లాస్ అయినా ఇంకోటైనా ఆ స్ట్రాంగ్ ఇన్వెస్టర్స్ పక్కన ఉండాలి. మన దగ్గర జేబులో 10 లక్షలు ఉంది కదా, లేదా 50 లక్షలు ఉంది కదా, బిల్డింగ్ అద్దెకి తీసేసుకుని నేను మొదలెట్టేస్తాను, నా ఫీజులు వస్తాయి, ఫీజులు పట్టుకెళ్ళి ఫ్యాకల్టీకి జీతాలు ఇస్తాను అన్న కాన్సెప్ట్ కరెక్ట్ కాదు కదండి, అవ్వదండి. సో అందుగురించేనండి జనరల్గా కొంచెం బెటర్ అట్మాస్ఫియర్లో బెటర్ క్యాంపస్లో రన్ చేయగలిగితే బెటర్ ఉంటుందండి. ఇది ఏంటంటే పెద్ద ఇన్స్టిట్యూటేనండి, కాకపోతే 2019లోనే సింక్ అయిపోయింది అది. ఒక బిజినెస్లో వచ్చిన డబ్బులు అంటే వేరే బిజినెస్కి డైవర్ట్ చేయకూడదు, రిస్క్ అది. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడియో రన్ చేస్తున్నాం మనం, ఇందులో లాభం వస్తుంది అనుకోండి, ఇందులోనే పెట్టాలి. ఈ డబ్బులు తీసుకుని ఇంకోటి ఏదో చేసామనుకోండి, అది పోతే ఇది లేసిపోద్ది ఇక్కడ. ఇప్పుడు ఎక్కువ మంది బిజినెస్లో అత్యాసకెళ్ళి చేసే పని ఏంటంటే ఒక దాంట్లో వచ్చిన డబ్బుల్ని ఇంకో దాంట్లో పెడతా ఉంటారు పట్టుకెళ్ళి, అది లాస్ వస్తే పోయిది ఇది. సో అది ఆ రెగ్యులేషన్స్ కరెక్ట్గా ఉన్నప్పుడు స్టాక్ మార్కెట్ కూడా పడిపోవడానికి కూడా కారణం అదేనండి. చాలా కంపెనీస్ ఏం చేస్తాయంటే వాళ్ళు ఒక దాంట్లో డబ్బులు పెట్టి వచ్చిన తర్వాత ఇంకో దాంట్లో పెడతా ఉంటారు వెళ్ళి, అక్కడ లాస్ రావడం, ఈ స్టాక్స్ అన్నీ పడిపోవడం ఇలా జరుగుతూ ఉంటాయండి. సో డెఫినెట్గా శాలరీస్ టీచర్స్ ఇవ్వకపోవడం వల్ల అట్లా అయింది.